బాధితులు రాత్రికి రాత్రి మారిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం. బహిరంగంగా మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకొని తర్వాత డాక్టర్ రూమ్ లో మాట మార్చడంపై పెద్ద ఎత్తున విమర్శలు. పేరు అంజనేయులు. పేషెంట్కు నేను అల్లుణ్ణి. అయితే పేషెంట్ వీడికి హాస్పిటల్ రావడానికి కారణము ఊర్లో క్యాంపులు పెట్టి జనాలను మేము సగం రేటుకి అంటే 2 నెలల వరకు ఫ్రీగా చేస్తామన్నారు. సరే, మేము వచ్చిన వైద్యం ఎందుకోసం అంటే కాలుకు గడ్డ అయింది, చిన్న గడ్డ అయింది. ఆ గడ్డను వైద్యం చేయనీకి మాత్రమే వచ్చినాము. పేషెంట్కి ఎలాంటి ఇంతకుముందుకు హార్ట్కు సంబంధించిన జబ్బులు కానీ ఇంతకుముందుకు హార్ట్ అటాక్ కానీ అట్లాంటివి ఏం రాలేదు. ఆ సిజరింగ్ చేసి ఈరోజు సాయంత్రం నుంచి నర్సులు ఏమంటారంటే ఇంకా పేషెంట్ క్యూర్ అయిపోయిండు, ఐసీ నుంచి కిందికి తీసుకొచ్చినాము, రేపు పొద్దుగాల మీరు ఇంటికి తీసుకుపోవచ్చు అంటారు అన్నారు. అంటే ఆ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసారు పైనుంచి ఐసీ నుంచి. అయితే మేము మరి రేపు ఉదయం తీసుకుపోతామంటే ఏమి ఇబ్బంది లేదంటే ఉదయం తీసుకుపోతామంటే మేము హాస్పిటల్ నుంచి సాయంత్రం 5 గంటలకు అతను టిఫిన్ తినబెట్టి నీళ్లు దాపి ఇంటికి పోయినాము. గంట సేపట్లో మాకు పేషెంట్ చచ్చిపోయింటని మాకు ఇక్కడ నుంచి కాల్ వచ్చింది. అయితే మేము వచ్చిందేమో కాలుకు సర్జరీ కోసం, గడ్డగా సర్జరీ కోసం వచ్చినాం. కానీ ఈడ వైద్య సిబ్బంది ఏం చెప్తారు, ఈడ డాక్టర్లు ఏం చెప్తారంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందంటని చెప్తారు ఈ ఏబీవీ హాస్పిటల్. ఇంతకు ముందుకు ఆ పేషెంట్కి హార్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు కూడా లేవు, ఎలాంటి సమస్యలు లేవు. నేను పోయేటప్పుడు మంచిగా మాట్లాడిండు, మంచిగా ధైర్యంగా ఉన్నాడు. కానీ సడన్ గా ఇట్లా చనిపోయిందని చెప్పేసరికి మేము వచ్చి చూసే వరకు చనిపోయిందంటని చెప్పిండు. హాస్పిటల్కి వచ్చి చూసేసరికి ఇక్కడ ఈ హార్ట్కు సంబంధించిన డాక్టర్లు కానీ ఎలాంటి వైద్య సిబ్బంది కానీ ఎవరు లేరు. ఈ యొక్క హాస్పిటల్ మీద తగిన చర్యలు తీసుకోవాలంటని కోరుతున్నాం. పేషెంట్ డిశ్చార్జ్ చేసే పేషెంట్ ఎలా చనిపోతాడు? హాస్పిటల్ ఇవ్వండి మేము చెప్తాము. అట్లాంటి మనిషిని బతికే మీరు హాస్పిటల్ ఉన్న బతినే బతికేయలేదు, ఆ నుంచి తీసుకొచ్చిన మనిషిని ఏం బతికిస్తారు మీరు? డిశ్చార్జ్ చేయాలని 20,000 పే చేయాలని డిశ్చార్జ్ చేయలేదు, 20,000 పే చేయాలని డిశ్చార్జ్ చేయలేదు మీరు. హార్ట్ అటాక్ కోసం చేసినట్టు చేసినప్పుడు చూపిమను ఆయన పేషెంట్ కండిషన్ అనేది ఏదో చేతిలో ఉండి కూడా కంట్రోల్ చేయగలరు. బయట నుంచి వచ్చిన పేషెంట్ ఏం చేస్తారు, కానీ ఇది ఉన్న పేషెంటే చేయలేదు. నేను చెక్ చేసినప్పుడు అంతే ఉంది 160. నేను పోయేటప్పుడు కూడా నర్స్ వచ్చి చెక్ చేస్తే ఎంత ఇప్పటి వరకు రాలేదు.